సండే ఒక ఫన్ డే అవుద్దనుకున్నాం గానీ, ఇలాగా ఒక టార్చర్ డే అవుద్దని అనుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ గానీ, టీజర్‌లు గానీ ఏమి చూడకుండా జస్ట్ వాల్ పోస్టర్ చూసి ఎళ్ళాను భయ్యా. అది కూడా 'శకలక శంకర్', 'వెన్నెల కిషోర్' ఉన్నారని నమ్మకంతో సినిమా టికెట్ కొనుక్కొని కాసేపు నవ్వుకుందాం గదా అని సీట్ మీద కూర్చుంటే నవ్వు కాదు కదా! మెంటల్ ఎక్కిపోయింది. అంటే సినిమా బాగుందని కాదు, సినిమా అంత వరస్ట్‌గా ఉందని. 'శకలక శంకర్' ఇంకా 'వెన్నెల కిషోర్' వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. కానీ రైటింగ్ అని కదా! దాని మూలంగా పెద్దగా పేల్లేదు. మనకి హెడ్‌ఏక్ తప్ప ఇంకా నవ్వు రాదు. ఈ సినిమా విషయానికొస్తే సినిమాని ఎంచుకున్న లైను బావుంది. అయితే స్క్రీన్ ప్లే అయితే ఔట్‌డేటెడ్. అంటే ఆల్రెడీ ఈ టైప్ స్క్రీన్ ప్లే చాలా వచ్చాయి. ఈ టైప్ సినిమాలు చాలానే చూసాం. ఈ సినిమాలో నందిని గారు సూపర్‌గా ఉన్నారు. తన మేకప్ ఎవరేసారో గానీ చాలా బావుంది. తను ఈ సినిమాలో చాలా క్యూట్‌గా, చాలా అందంగా ఉంది. అయితే ఏమైంది, సినిమా స్క్రిప్ట్ పాడినప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత ఏమున్నా వేస్టే కదా భయ్యా! సినిమాలో ట్విస్ట్‌లాగా పెడతారు గానీ, అయి ట్విస్ట్‌లే కాదు భయ్యా! ఈ సినిమాలో హీరో ఉన్నాడు గానీ, హీరోకి పెద్దగా స్కోప్ ఇయ్యలేదు. సినిమా అంతా 'శకలక శంకర్' ఇంకా 'వెన్నెల కిషోర్' వీళ్ళిద్దరే సినిమా అంతా లీడ్ చేశారు గానీ, హీరోని మాత్రం పక్కన పెట్టారు. 'శకలక శంకర్' ఇంకా 'వెన్నెల కిషోర్' సీన్స్ ఏమైనా బా రాసుకున్నారా అంటారా? అబ్బోయ్! ఏం లేదు భయ్యా! బావుంటదేమో అనుకుంటాం, కానీ బాగోదు. కామెడీ వస్తదేమో అనుకుంటాం, కానీ కామెడీ రాదు. అలా ఉంది స్క్రీన్ రైటింగ్. ఒక కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయలేడు. ఏదో 1, 2 జోకులకి నవ్వొస్తది గానీ, తర్వాత గానించి నవ్వు రాదు, ఏం రాదు. ఓవరాల్‌గా ఈ సినిమా రేటింగ్ చెప్పుకోవాలంటే 1/5. సినిమా అంత వరస్ట్‌గా ఉంది. నమ్మితే నమ్మండి, లేతే లేదు. నాకైతే నచ్చలేదు. ఇది నా రివ్యూ. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.